హాయ్ రవి. హాయ్. వెల్కమ్ గురు. బేసికలీ ఐఎమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి. బట్ ఒకప్పుడు మిమ్మల్ని చూస్తేనే కొంచెం భయం వేసేది. సడన్ గా ఒక ఐన్స్టీన్ లుక్ కూడా వచ్చింది తెలుసా? గుడ్డు చాలా బాగుంటుంది. మీరు ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో చెయ్యి అమ్మ సారీ హీరో అవుదామని వచ్చినట్టుగా నాకు చెప్పారు కొంతమంది. మీరు ఇప్పటికి ఒక 150 ఫిల్మ్స్ చేస్తుంటారా? అబౌట్ దట్ యా. చిరంజీవి గారు 150, మీరు 150. అదే మీరు మరీ డీప్ డైవ్ అని చెప్పి నన్ను తోసేసేటట్టున్నారు. యూజువల్గా మీరు ఏమన్నా సలహా ఇస్తారని ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నేను ఎలానో ఆ తప్పులు చేశాను రా, నువ్వు కొత్త తప్పులు చేయి అనే టైప్లో. మీ మైండ్లో మీరు ఎంత ఏజ్లో ఆగిపోయారు? వావ్, దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓ ఏం మాట్లాడారు మీరు? మేము ఏమనుకోవాలి మీ క్యారెక్టర్ గురించి? నా పర్ఫార్మెన్స్ ని గుర్తిస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఏమి ఉండదు. కొన్ని చిన్న చిన్న విషయాలు భలే చెప్తారు. ఐఎమ్ సో పాపులర్ ఫర్ చిన్న విషయాలు. I'll tell you. ఒక ప్రొడ్యూసర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు వర్క్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరు? అది చెప్పం మేము. నేను ఇబ్బంది పెట్టలేదంటే నేను ఇబ్బంది పడుతున్నట్టు కొద్దిగా ఎక్కడో. కృష్ణవంశ గారు ఏమో చూసి ఏంటి రవి ఎందుకు అంత కష్టపడుతున్నాను, ఎప్పుడే ఇచ్చారు రవికి, ఏ చూసి నువ్వు ఇమీడియట్గా చేయలేవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ సారీ అండి. ఓకే అంటే మీ రీసెర్చ్ చేసిన దానిలో ఇంకోటి కూడా వచ్చింది. అంటే ఇది ఆగండి పర్లేదు, టాప్ ఆఫ్ ద మైండ్ వేటూరి గారి పాట ఏదైనా ఉందా? తప్పని ఒక 2 లైన్లు పాడండి అంటే ఏం పాడతారు? శృతి చేసుకుంటారు కదా మీరు. గుర్తు అంత లేదు కానీ యాక్టింగ్ వెళ్ళి అరే మేము ఇవి చూసుకోవాలా, అసలు స్క్రిప్ట్ చూసుకోవాలా. చాలా బాగా చెప్పారు రవి. నువ్వు చేసిన నేను చేశా, నువ్వు ఇక్కడున్నావు, నేను ఇక్కడున్నా.